వరద ప్రభావంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, పునరుద్దరణ అంశాలపై ట్రాన్స్కో జెన్కో సీఎండీ రొనాల్డ్ రోస్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూక్ కి ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనము ఎర్రగడ్డలోని స్కాడా కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ భారీ వర్షాలు వరదలతో నిరంతర విద్యుత్తును వినియోగదారులకు అందించేందుకు విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అధికారులు వాళ్ళని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ట్రాన్స్కో జెన్కో సీఎండీ రొనాల్డ్ రోస్ సార్ ఉన్నారు. సార్, ఇప్పటివరకు అంటే రాష్ట్రంలో విద్యుత్ శాఖ పనితీరు ఎలా ఉంది, ఎటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి మీకు? అంటే ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షం నిన్న నుంచి చాలా బాగానే ఉన్నాయి. మిగతా డిపార్ట్మెంట్తో పాటు మన ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో సిబ్బంది, ఈవెన్ జెన్కో సిబ్బంది అందరం కూడా మనకు డ్యూటీలో ఉన్నారు. ఈవెన్ నైట్ డ్యూటీస్ కూడా అందరూ ఉన్నారు. ఫీల్డ్ లెవెల్లో కలెక్టర్స్తో సమన్వయం చేసుకుని వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు కూడా రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటున్నారు. టెలికాన్ఫరెన్స్ ఏసీ లెవెల్లో తీసుకోవడము, మాతో రెగ్యులర్గా మాట్లాడుకుని సమీక్ష చేయడము, ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడే జస్ట్ మన చీఫ్ సెక్రటరీ గారి దగ్గర, రెవెన్యూ మినిస్టర్ దగ్గర కూడా డీటెయిల్గా కలెక్టర్స్తో పాటు మాకు కూడా రివ్యూ చేయడం జరిగినాయి. సో ముఖ్యంగా మనకు జెన్కోలో చూసుకుంటే ఇప్పుడు మన స్టేషన్స్, జనరేషన్ స్టేషన్స్ని కూడా ముఖ్యంగా నడపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఎస్పెషల్లీ హైడల్ స్టేషన్స్, ఎందుకంటే మనకు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ డ్యామ్ నిండిపోయి అక్కడి నుంచి వాటర్ వెళ్తున్నాయి. ఇవి కాకుండా నాగార్జున సాగర్ మనకు టైల్ పాండ్ దగ్గర కూడా వాటర్ పూర్తిగా ఉన్నాయి. పులిచింతల కానీ అక్కడ ప్రతి చోట్ల కూడా వాటర్ ఫుల్గా ఉన్నాయి. సో అక్కడ ఉన్న చిన్న చిన్న జనరేటర్ హైడల్ పవర్ స్టేషన్స్ని కూడా జాగ్రత్తగా ముందు తీసుకురావడానికి వెళ్తున్నాము. ట్రాన్స్కో పరిధికి వచ్చేటప్పుడు మన 400 kV లైన్స్ కావచ్చు, 220 kV లైన్స్ కావచ్చు, దెన్ మన సబ్స్టేషన్స్ కావచ్చు. ఈ సబ్స్టేషన్స్లో కూడా కొన్ని చోట్ల మనకు ఇప్పుడు పెద్ద ఎత్తున వాటర్ వచ్చేసి సబ్స్టేషన్స్ నిన్న నైట్ ఒక సబ్స్టేషన్ లోపల పూర్తిగా వాటర్ రావడం జరిగింది. సో దాన్ని లోడ్ రీడిస్ట్రిబ్యూట్ చేయడము, ప్లస్ మనకు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా మన వాళ్ళు సిబ్బంది ఫీల్డ్ మీద ఉండి చేస్తున్నారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో వచ్చేటప్పుడు మనకు ఇప్పుడు 1912 కాల్ సెంటరు, ప్లస్ మన టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ యాప్, ఇది ద్వారా మనకు బాగా కంప్లైంట్స్ మనకు వస్తున్నాయి. మెజారిటీ కంప్లైంట్స్ ఏంటంటే చెట్టు పడిపోయింది, మాకు లైన్ పోయినాయి, మనకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కొన్ని ఉన్నాయి వర్షం వల్ల, లేదంటే ఒక ఫీడర్ కింద వాటర్ పోయినాయి అన్నది. బట్ ఇవన్నీ కూడా ఎన్పీడీసీఎల్ ఏరియాలో, ఎస్పెషల్లీ మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆ ఏరియా నుంచి, బికాస్ అక్కడ వరద ఎక్కువ ఉండడం వల్ల అక్కడ కూడా మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, మీకు 1912 కాల్ సెంటర్ అనేది పెద్ద ఎత్తున, ఇది ఎస్పీడీసీఎల్ సంబంధించిన కాల్ సెంటర్. ఇలాగే ఎన్పీడీసీఎల్ సంబంధించిన కాల్ సెంటర్ కూడా వరంగల్లో అక్కడ ఉన్న సీఎండీ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా సీఎండీ గారు రెగ్యులర్గా ఇక్కడ పర్యవేక్షణ చేసుకుంటున్నారు. ప్రజల నుంచి వస్తున్న కాల్స్ ఏదరి మన వాళ్ళ మొబైల్ యాప్, టీజీఎం ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, లేదంటే ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా కానీ, లేదంటే మా ఏజెంట్తో మాట్లాడంటే ఏజెంట్తో గారదని తీసుకొని ఇమీడియట్గా దాన్ని కింద స్థాయిలో ఉన్న మన లైన్మెన్ కావచ్చు, ఏఈస్ కావచ్చు, వాళ్ళు పంపించి దానికి పరిష్కారం చేసుకొని దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 జిల్లాల్లో 25 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. వరదలు కూడా భారీగా వచ్చాయి. సబ్ స్టేషన్లు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, నీటిలో మునిగిపోయినాయి ఎంతవరకు ఉన్నాయి, వాటిని తిరిగి పునరుద్ధరించే పనులు ఎట్లా కొనసాగుతున్నాయి? అంటే మనకు ట్రాన్స్కోలో ఉన్న అన్ని నిన్న నైట్ భారీ వర్షానికి ఉన్నదన్నీ కూడా ఆల్రెడీ కమ్ బ్యాక్ టు లైన్. సో 100% డిస్కామ్స్కి ఇస్తున్న సరఫరా అనేది బాగానే జరుగుతున్నాయి. లక్కీలీ మనకు వర్షం వల్ల డిమాండ్ కూడా బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు మనకు డిమాండ్ చూసుకుంటే ఒక 3-4 డేస్కి ముందు 15,600 డిమాండ్ మేము అది ఒక రికార్డుగా, ఈ ఇయర్ రికార్డుగా మనం ప్రకటన చేయడం జరిగింది. ఇవాళ చూస్తే మార్నింగ్ 6,500 పడిపోయినాయి. దాదాపు 9,000 మెగావాట్ మనకు డిమాండ్ పడిపోయినాయి. ఇన్ స్పైట్ ఆఫ్ మన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించిన పంపులు నడుస్తున్నప్పుడు కూడా ఇంత డిమాండ్ మనకు భారీగా తగ్గినాయి. ఇవి కాకుండా మనకు రెగ్యులర్గా ఉన్న ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సబ్స్టేషన్స్ కూడా, ఎక్సెప్ట్ మహబూబాబాద్ జిల్లాలో ఉన్న కొన్ని సబ్స్టేషన్స్ ఫీడర్స్, బికాస్ వాటర్ వెళ్ళడం వల్ల మేమే కొన్ని హ్యాండ్ ట్రిప్ చేసి అక్కడ పెట్టడం తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా రెస్టోర్ అయినాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో అన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు వాళ్ళు మనకు కరెంట్ అనేది గ్రామం వరకు ఉన్నది రెస్టోర్ చేశారు. అగ్రికల్చర్ కనెక్షన్స్ వర్షం తగ్గంగానే దాన్ని ఆన్ చేయడం కూడా జరుగుతాయి.
సరే, ముఖ్యంగా ఈ ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. అంటే స్తంభాలు విరిగిపోవడం, వైర్లు తెగిపోవడం అలాంటివి ఎక్కడెక్కడ జరిగాయి? అంటే మహబూబాద్ జిల్లాలోనే ఎక్కువ మనకు ఆ ఇబ్బందులు ఉన్నాయి. సో దానికి సంబంధించినది ఎన్పీడీసీఎల్ సీఎండీ గారు వరుణ్ గారు, అక్కడ డిప్యూటీ సీఎం గారు కూడా దాని మీద ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. సో దాని మీద రెస్టోరేషన్కు వాళ్ళు రోడ్ యాక్సెస్ లేకుండా, ఆ సబ్స్టేషన్ కూడా వెళ్లకుండా, సబ్స్టేషన్ నీళ్ళు ఉన్న చోట్ల మాత్రమే ఆల్టర్నేటివ్ కరెంట్ ఇచ్చేసి వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. వన్స్ వర్షం తగ్గంగానే దాంట్ని కూడా మేమే ఆఫ్ చేసి పెట్టాము. ఫర్ ఎక్కడ కూడా సంఘటన జరగకూడదు, అనిమల్ లాస్ కానీ హ్యూమన్ లాస్ కానీ ఉండకూడదని మిగతా అన్ని చోట్ల కూడా రెస్టోర్ చేయడం జరుగుతాయి. ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, చాలామంది సిబ్బంది అర్ధరాత్రి అపరాత్రి కూడా ఈ కరెంటును పునరుద్ధరించే పనులు చేపడుతున్నారు, ఈదుకుంటూ వెళ్తున్నారు. అటువంటి సిబ్బందికి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు నిన్న మాకు కాల్స్ రావడం 1 o'clock నుంచి స్టార్ట్ అయింది. మేమందరం కూడా 1 o'clock, ఐ కాల్డ్ హిమ్ అట్ అరౌండ్ 4 o'clock, 5 o'clock కాల్ చేశాను. ఆల్రెడీ సీఎండీ గారు ఆ పని మీదనే ఉన్నారు. మా డైరెక్టర్ ట్రాన్స్మిషన్, మా డైరెక్టర్ హైడల్ అందరం పొద్దున 6 గంటలకు ఎక్కడ ఉన్నారంటే ఆల్రెడీ దేవర్ ఆల్ ఆన్ ఫీల్డ్. అలాగే మా సిబ్బంది అందరూ కూడా లైవ్ మ్యాన్ నుంచి, ఏఈ నుంచి, ఏడీ నుంచి, ఎస్సీ నుంచి అందరం కూడా ఫీల్డ్లోనే తిరుగుతున్నారు. ప్లస్ ఇక్కడి నుంచి మేము ఈ కమ్యూనికేషన్ ఛానల్స్ ఓపెన్గా పెడుతున్నాము. ఇక్కడి నుంచి ప్రజల నుంచి వస్తున్న కంప్లైంట్స్ వాళ్ళకి మనం వెంటనే పంపిస్తున్నాము. సో మా సిబ్బంది అందరం కూడా 24/7 సిటిజన్స్కి అందుబాటులో ఉంటారండి. సార్, ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు కదా. సో అంటే ఇప్పుడున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా 24/7 అంటే వాళ్ళకు ఎట్లా అప్రమత్తంగా ఉండాలండి? అంటే మా వాళ్ళకు సెలవు రద్దు చేయడం అనేది చెప్పాల్సిన అవసరమే లేదండి. వర్షం పడిందంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. మేము చెప్పాల్సిన అవసరమే లేదు. దేనో వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలుసు, వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటారు. ఓకే సార్, ఈ ఎస్పీడీసీఎల్ పరిధిలో అంటే గ్రేటర్ పరిధిలో ముఖ్యంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే ఎటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి? గ్రేటర్లో కూడా నిన్న రాత్రి నుంచి బాగా భారీగా వర్షాలు పడుతున్నాయి. గ్రేటర్లో ప్రస్తుతం 8,000 మంది సిబ్బంది మిగతా స్థాయిలో అందరు ఫీల్డ్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి చూస్తే మనకు ఒక 170 వరకు ట్రిప్పింగ్స్ జరిగినాయి. అలానే ఒక 30 సబ్స్టేషన్లలో కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ రావడంతో అక్కడ కొద్దిగా విద్యుత్ అంతరాయం జరిగింది. అవన్నిటిని మనం ఫిక్స్ చేశాము. ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు అన్ని ఇష్యూస్ సాల్వ్ చేసేసి అన్ని చోట్ల మనం పవర్ ఇవ్వడం జరిగింది. దాంతో భాగంగా కొన్ని చోట్ల ఈ వర్షాల వల్ల ఫారెన్ మెటీరియల్ లైన్ల మీద పడడం లేదా చెట్లు పడడం ముఖ్యంగా అలాంటి కేసెస్ కొన్ని చోట్ల ఉన్నాయి. వాటిని కూడా మన సిబ్బంది అందరూ ట్రీ కట్టర్లతోని లేదా ఇతర ఇన్స్ట్రుమెంట్స్తోని మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూస్గా పనిచేస్తున్నారు. సో ఇంకా కొన్నిసేపట్లో అన్ని 100% మనము సప్లై ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నేను అందరు కన్జ్యూమర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఇష్యూ ఉన్నా చెప్పండి. మా సిబ్బంది దాదాపు 8,000 మంది జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా మేము అక్కడ అటెండ్ అయ్యి మీకు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా కన్జ్యూమర్ మనకు ఏ మీడియంలో మాకు రీచ్ అవుట్ అయినా కూడా మేము ఆ మీడియంలోనే వాళ్ళకు ప్రాబ్లమ్స్ అటెండ్ చేస్తున్నాము. దాంట్లో 1912 కానివ్వండి, మన ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ కానివ్వండి, వెబ్సైట్ కానివ్వండి, లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చినా కూడా మేము కంప్లైంట్స్ తీసుకొని అన్ని కంప్లైంట్స్కి అడ్రస్ చేస్తున్నాము. దయచేసి అందరు కన్జ్యూమర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా 1912 నుంచి మీరు కాల్ చేసినా లేదా ఏ విధంగా అయినా కాల్ చేసినా మీ స్పెసిఫిక్ డీటెయిల్స్ మాత్రం మాకు ఇవ్వండి. దాంతో మీకు రీచ్ అవుట్ అవ్వడానికి మాకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. గ్రేటర్ పరిధిలో వరదలు, వర్షాలతో సెల్లర్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. అటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ కూడా ఈ సెల్లార్స్లో ముఖ్యంగా ఒకవేళ మీకు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉంటే, ఒకవేళ జనరేటర్స్ కానీ లేదా ఇతర ఎక్విప్మెంట్ ఉంటే దయచేసి దాని గురించి జాగ్రత్తగా ఉండండి. లేదా ఎక్కడైనా మాకు లో హ్యాంగింగ్ వైర్స్ కానీ, మీకు ఇంటర్నల్ వైరింగ్స్ కానీ ఎక్కడైనా లూజ్ కేబుల్స్ ఉంటే దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అన్ఫార్చునేట్గా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ సెల్లార్స్లో నిండిపోయినప్పుడు ఇంటర్నల్ వైరింగ్లో కూడా మీకు చాలా డేంజరస్గా ఉండొచ్చు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, వరదల వల్ల భారీగా అక్కడక్కడ విద్యుత్తులో అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాము 24 గంటల పాటు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఫిర్యాదులన్నిటిని కూడా వినియోగదారులు చేసినటువంటి ప్రతి ఫిర్యాదును కూడా వీళ్ళంతా పరిష్కరిస్తున్నారు. ఎప్పటికప్పుడు 1912 నెంబర్కు ఫిర్యాదులు చేస్తే వాటిని వెంటనే తక్షణమే పరిష్కరిస్తామని కూడా అంటున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈస్కాడా సెంటర్లో అయితే ట్రాన్స్కో జెన్కో సీఎండీ రొనాల్డ్ రోడ్స్తో పాటు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫారూఖీ సార్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు, సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు.
క్షేత్రస్థాయి సిబ్బంది. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటీయూ.